ఈ రోజుల్లో బిజీ బిజీ అని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా బిజీ బిజీ అయిపోతున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పనులు, వాళ్ళ ఆహార విహారాలకు కూడా బాగా బిజీ అయిపోతున్నారు. కానీ వృద్ధాశ్రమాలు కూడా పంపించారు, అదొక పాయింట్. బిజీ అయిపోతూ కూడా తల్లిదండ్రులు కూడా పోషించలేక, వాళ్ళని పెట్టుకొని ఉండలేక బిజీ బిజీగా అయిపోతూ వాళ్ళ లైఫ్ అంతా కూడా ఇక నేను చెప్పలేనులే, చెబితే నవ్వు వస్తుంది. ఏంటంటే, ఒక్క నెల సెలవు పెట్టుకొని 50 ఏళ్ల కొడుకు 79 ఏళ్ల తండ్రికి ప్రతిరోజు 40 రోజులు కళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు. కళ్ళ ఆపరేషన్ చేస్తున్న సేవ చేయాలి కదా మనము. అలాంటప్పుడు ఓపికగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కంటికి డ్రెస్సింగ్ చేయటం, వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం, డాక్టర్గా ఇచ్చిన టైం ప్రకారంగా డ్రాప్ చేయడము, టయానికి భోజనం అందించడము, టయానికి బాగా శుభ్రంగా నీట్గా స్నానం చేయించడము, మనం సపరేట్గా మళ్ళీ ముఖం శుభ్రంగా కన్ను తగలకుండా వాష్ చేయడము, ఇదంతా చేస్తున్నాడు. ఎవరా చేసేవాడు? 16 ఏళ్ళ అబ్బాయి కాదు, 24 ఏళ్ళ అబ్బాయి కాదు, 50 ఏళ్ళ కొడుకు. తండ్రి 78-79 ఏళ్ళ వయసు తండ్రికి ఓపికగా సేవ చేసే 50 ఏళ్ళ కొడుకున్నాడు. వృద్ధాశ్రమానికి పంపల, ఆ తండ్రిని ఆ తల్లిని వృద్ధాశ్రమానికి పంపల, ఇంట్లో విసుగు పెట్టడంలా తను చేసే వృత్తికి కూడా సెలవు పెట్టుకున్నాడు. వేరే ఏవైనా కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నా కూడా చేయకుండా మానేశాడు. సేవ అంటే భగవంతుడికి సేవ చేసినట్టే. తల్లిదండ్రులకు సేవ చేసామంటే భగవంతుడికి సేవ చేసినట్టే. ఎవరికో చేయట్లా. మనమ్మ నాన్న మనల్ని చూసి, మనల్ని పెంచి, మనల్ని పోషించి, ఇంకా లోతుకెళ్ళాలంటే మనల్ని శుభ్రం చేసి ఎన్ని చేసి ఉంటారు పాపం. మనం పెట్టిన అల్లర్లన్నీ భరించి ఇవన్నీ చేసిన తల్లిదండ్రులకు మనం ఏం చెప్తాము? మనం పుట్టినప్పటి నుంచి 25 ఏళ్ళు వచ్చేదనక మనకి సేవలోనే ఉంటారు కదా వాళ్ళు. చదువులంటే సేవ, భోజనం పెట్టమంటే సేవ, స్నానం చేయడం అంటే సేవ, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనం వాళ్లకు ప్రత్యుపకారంగా ఏం చేస్తున్నామని ఒకసారి ఆలోచిస్తే మనకి ఎంత ఆలోచన వస్తుంది. ఇది భగవత్ సేవ అనుకొని భావించి చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఇది భగవత్ సేవ. నేను చెప్పే ఈ విషయం భగవత్ సేవ. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసినట్టయితే, ఇంత చక్కగా తల్లిదండ్రులను పోషించినట్టయితే వాళ్ళు ఇంకా కొంతకాలం జీవిద్దాము, మన బిడ్డలు బాగుండాలి, చల్లగా ఉండాలి, సర్వేజన సుఖినోభవంతో అనుకుంటారు పెద్దవాళ్ళు. స్వస్తి. 3 ఈ రోజుల్లో బిజీ బిజీ అని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా బిజీ బిజీ అయిపోతున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పనులు, వాళ్ళ ఆహార విహారాలకు కూడా బాగా బిజీ అయిపోతున్నారు. కానీ వృద్ధాశ్రమాలు కూడా పంపించారు, అదొక పాయింట్. బిజీ అయిపోతూ కూడా తల్లిదండ్రులు కూడా పోషించలేక, వాళ్ళని పెట్టుకొని ఉండలేక బిజీ బిజీగా అయిపోతూ వాళ్ళ లైఫ్ అంతా కూడా ఇక నేను చెప్పలేనులే, చెబితే నవ్వు వస్తుంది. ఏంటంటే, ఒక్క నెల సెలవు పెట్టుకొని 50 ఏళ్ల కొడుకు 79 ఏళ్ల తండ్రికి ప్రతిరోజు 40 రోజులు కళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు. కళ్ళ ఆపరేషన్ చేస్తున్న సేవ చేయాలి కదా మనము. అలాంటప్పుడు ఓపికగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కంటికి డ్రెస్సింగ్ చేయటం, వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం, డాక్టర్గా ఇచ్చిన టైం ప్రకారంగా డ్రాప్ చేయడము, టయానికి భోజనం అందించడము, టయానికి బాగా శుభ్రంగా నీట్గా స్నానం చేయించడము, మనం సపరేట్గా మళ్ళీ ముఖం శుభ్రంగా కన్ను తగలకుండా వాష్ చేయడము, ఇదంతా చేస్తున్నాడు. ఎవరా చేసేవాడు? 16 ఏళ్ళ అబ్బాయి కాదు, 24 ఏళ్ళ అబ్బాయి కాదు, 50 ఏళ్ళ కొడుకు. తండ్రి 78-79 ఏళ్ళ వయసు తండ్రికి ఓపికగా సేవ చేసే 50 ఏళ్ళ కొడుకున్నాడు. వృద్ధాశ్రమానికి పంపల, ఆ తండ్రిని ఆ తల్లిని వృద్ధాశ్రమానికి పంపల, ఇంట్లో విసుగు పెట్టడంలా తను చేసే వృత్తికి కూడా సెలవు పెట్టుకున్నాడు. వేరే ఏవైనా కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నా కూడా చేయకుండా మానేశాడు. సేవ అంటే భగవంతుడికి సేవ చేసినట్టే. తల్లిదండ్రులకు సేవ చేసామంటే భగవంతుడికి సేవ చేసినట్టే. ఎవరికో చేయట్లా. మనమ్మ నాన్న మనల్ని చూసి, మనల్ని పెంచి, మనల్ని పోషించి, ఇంకా లోతుకెళ్ళాలంటే మనల్ని శుభ్రం చేసి ఎన్ని చేసి ఉంటారు పాపం. మనం పెట్టిన అల్లర్లన్నీ భరించి ఇవన్నీ చేసిన తల్లిదండ్రులకు మనం ఏం చెప్తాము? మనం పుట్టినప్పటి నుంచి 25 ఏళ్ళు వచ్చేదనక మనకి సేవలోనే ఉంటారు కదా వాళ్ళు. చదువులంటే సేవ, భోజనం పెట్టమంటే సేవ, స్నానం చేయడం అంటే సేవ, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనం వాళ్లకు ప్రత్యుపకారంగా ఏం చేస్తున్నామని ఒకసారి ఆలోచిస్తే
మనకి ఎంత ఆలోచన వస్తుంది. ఇది భగవత్ సేవ అనుకొని భావించి చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఇది భగవత్ సేవ. నేను చెప్పే ఈ విషయం భగవత్ సేవ. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసినట్టయితే, ఇంత చక్కగా తల్లిదండ్రులను పోషించినట్టయితే వాళ్ళు ఇంకా కొంతకాలం జీవిద్దాము, మన బిడ్డలు బాగుండాలి, చల్లగా ఉండాలి, సర్వేజన సుఖినోభవంతో అనుకుంటారు పెద్దవాళ్ళు. స్వస్తి. 3 ఈ రోజుల్లో బిజీ అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా బిజీ అయిపోతున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పనులు, వాళ్ళ ఆహార విహారాలకు కూడా బాగా బిజీ అయిపోతున్నారు. కానీ వృద్ధాశ్రమాలు కూడా పంపించారు. అదొక పాయింట్. బిజీ అయిపోతూ కూడా తల్లిదండ్రులు కూడా పోషించలేక, వాళ్ళని పెట్టుకొని ఉండలేక బిజీగా అయిపోతూ వాళ్ళ లైఫ్ అంతా కూడా ఇక నేను చెప్పలేనులే, బాగా చెబితే నవ్వు వస్తుంది. ఏంటంటే, ఒక్క నెల సెలవు పెట్టుకొని 50 ఏళ్ల కొడుకు, 79 ఏళ్ల తండ్రికి ప్రతిరోజు 40 రోజులు కళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు. కళ్ళ ఆపరేషన్ చేస్తున్న సేవ చేయాలి కదా మనము. అలాంటప్పుడు ఓపికగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కంటికి డ్రెస్సింగ్ చేయటం, ప్రతి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం, డాక్టర్గా ఇచ్చిన టైం ప్రకారంగా డ్రాప్ చేయడము, టయానికి భోజనం అందించడము, టయానికి బాగా శుభ్రంగా నీట్గా స్నానం చేయించడము, మనం సపరేట్గా మళ్ళీ ముఖం మళ్ళీ శుభ్రంగా కన్ను తగలకుండా వాష్ చేయడము, ఇదంతా చేస్తున్నాడు. ఎవరా చేసేవాడు? 16 ఏళ్ళ అబ్బాయి కాదు, 24 ఏళ్ళ అబ్బాయి కాదు, 50 ఏళ్ళ కొడుకు. తండ్రి 78-79 ఏళ్ళ వయసు తండ్రికి ఓపికగా సేవ చేసే 50 ఏళ్ళ కొడుకున్నాడు. వృద్ధాశ్రమానికి పంపల. ఆ తండ్రిని, ఆ తల్లిని వృద్ధాశ్రమానికి పంపల. ఇంట్లో విసుగు పెట్టడంలా తను చేసే వృత్తికి కూడా సెలవు పెట్టుకున్నాడు. వేరే ఏవైనా కూడా మంచి ఆఫర్స్ ఉన్నా కూడా చేయకుండా మానేశాడు. సేవ అంటే భగవంతుడికి సేవ చేసినట్టే తల్లి